Hello all. This is part 3. Part 1 block diagram we learned. Part 2 H bridge we learned. So this is part 3. I am going to explain encoder and decoder. Encoder and decoder. First I am going to see encoder. ఎన్కోడర్ అనేది ట్రాన్స్మిషన్ సెక్షన్లో ఉంటుంది. ఎన్కోడర్ అంటే కీప్యాడ్ ప్లేస్లో ఉన్నదాన్ని ఎన్కోడర్ అంటారు. దట్ వీఆర్ యూజింగ్ ఇది ఆర్ఎఫ్ క్యామ్ టెల్లింగ్ ఆర్ఎఫ్ టెక్నాలజీ. ఇందాక నేను సెలెక్షన్స్ చెప్పాను. సో లెట్ మీ షో. ఈ మోడల్ వికారాబాద్ కాలేజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ బ్లాక్ స్ట్రక్చర్ ఇది పెద్దది, ఇది పెద్ద మోడల్. దిస్ ఈజ్ వికారాబాద్. ఈ రెడ్ కలర్ మెదక్ గర్ల్స్ సెలెక్ట్ చేసుకున్నారు. దిస్ వన్. ఓకే. ఈ గ్రే షీల్డ్ది మాసప్ ట్యాంక్ వాళ్ళు. మాసప్ ట్యాంక్. సో ఊరికనే మీకు ఒక మా కాలేజ్ తరఫున ఈ ప్రాజెక్ట్ ఉంది అనే ఫీలింగ్ కోసం నేను ఇలాగా చెప్పాను. టెక్నాలజీస్ కూడా వేరే వేరేగా. వికారాబాద్ వాళ్ళది మొబైల్ చేద్దాము, మెదక్ వాళ్ళది ఆర్ఎఫ్ టెక్నాలజీ, మాసప్ ట్యాంక్ వాళ్ళది గెస్టర్ కంట్రోల్ చేద్దాం. నేను ఆల్రెడీ మీకు గ్రూప్లో పెట్టాను. ఫైన్. ఇప్పుడు చూడండి ఆర్ఎఫ్ టెక్నాలజీ. ఆర్ఎఫ్ టెక్నాలజీ అంటే మీ చేతిలో ఒక కీప్యాడ్ ఉంటుంది. మీరు ఆ కీప్యాడ్ తోటి రోబో మూమెంట్ని కంట్రోల్ చేస్తారు. ఓకే. నౌ కీప్యాడ్ ఉండేదాన్ని ట్రాన్స్మిటర్ అంటారు. అది ఎన్కోడర్. మనం ఇక్కడ యూజ్ చేసే ఐసీస్ హెచ్టి పెయిర్ అనేది జనరల్ లేమ్యాన్ లాంగ్వేజ్లో ఈ పెయిర్ అంటారు. దీనికి ఏంటంటే HT12E, HT12D. ఈ రెండు ఐసీస్ ఇప్పుడు మనం రోబోలో యూజ్ చేయబోతున్నాం. HT12E అండ్ HT12D. HT12E అంటే ఎన్కోడర్, HT12E అంటే ఎన్కోడర్, HT12D అంటే డీకోడర్. అంటే ఎన్కోడింగ్ సెక్షన్లో వీఆర్ యూజింగ్ HT12E, డీకోడింగ్ సెక్షన్లో HT12D. ఎన్కోడింగ్ ఎక్కడ ఉంటుంది? కీప్యాడ్లో ఉంటుంది. కీప్యాడ్లో ఎన్కోడింగ్ ఐసి ఉంటుంది. డీకోడింగ్లో HT12D. మీరు గూగుల్లో వీటి డీటెయిల్స్ మీరు చూడాలి. ఇందాక మీకు నేను L293 ఐసి చెప్పాను, మూమెంట్ ఆఫ్ మోటార్స్. అది మీరు గూగుల్లో చూడాలి. దాన్ని కూడా వీటిని కూడా మీరు ఏం చేస్తారంటే HT12 పెయిర్ గురించి ఒక 1000 సర్క్యూట్స్ వస్తాయి మీకు, చాలా ఈజీ. సో సర్చ్ ఇన్ ది గూగుల్. HT12V దేనికి వాడతారు, HT12D దేనికి వాడతారు, వాటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంటి, ఐసీలో ఏ ప్రాసెస్ జరుగుతుంది అనేది యూ జస్ట్ గో త్రూ ది గూగుల్. రైట్ నౌ వైరింగ్ అన్నమాట. ఫస్ట్ మళ్ళీ బ్లాక్ డయాగ్రామ్. ఎలక్ట్రానిక్స్కి పేషెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చిరాకు అస్సలు పడకూడదు. యూ నీడ్ టు బి వెరీ కూల్. సర్క్యూట్స్ స్టడీ చేసేటప్పుడు కానీ, సర్క్యూట్స్ రీడ్ చేసేటప్పుడు కానీ, ట్రబుల్ షూట్ చేసేటప్పుడు కానీ, మనము తయారు చేసేటప్పుడు కానీ చాలా పేషెన్స్గా ఉండాలి. ఓకే. మళ్ళీ బ్లాక్ డయాగ్రామ్. నేను చాలా పేషెన్స్, నాకు ఏమాత్రం విసుగు పుట్టదు బ్లాక్ డయాగ్రామ్ గీయడంలో. మీకు అర్థం అవ్వాలనే ఐ విల్ బి టేకింగ్ టైమ్, ఓకే, టు డ్రా ఆల్ దీస్ థింగ్స్. సో నౌ encoder block diagram I am drawing. First thing again, power supply. We are using 5 volts power supply. I need 5 volts DC power supply. Next, encoding IC.
ఏం చెప్పాను ఇందాక మీకు? HT12E. సో హియర్ యూ విల్ బి గెటింగ్ HT12E. HT12E ఇట్స్ ఎన్కోడర్. ఇక్కడ పైన ఆల్రెడీ రాసి పెట్టింది ఎన్కోడర్. దిస్ ఈజ్ ఎన్కోడింగ్ ఐసి. నౌ ఎన్కోడింగ్కి ఇన్పుట్ మనం కీప్యాడ్ తోటి ఇస్తాం. దానికి ఒక 4 బటన్స్ చూడండి. సో దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ ఫ్రంట్, దిస్ ఈజ్ బ్యాక్, దిస్ ఈజ్ లెఫ్ట్. అంటే 4 పుష్ బటన్స్, పుష్ టు ఆన్ బటన్స్. అంటే మీరు పుష్ చేసినప్పుడే ఆన్ అవుతుంది, వదలంగానే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. పుష్ టు ఆన్ బటన్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ది కీప్యాడ్. సో ఇది కీప్యాడ్, దిస్ ఈస్ కీప్యాడ్. అవుట్పుట్ ఏంటంటే వీఆర్ గివింగ్ RF మాడ్యూల్. RF మాడ్యూల్లో వీఆర్ యూజింగ్ ట్రాన్స్మిటర్ TX సెక్షన్. RF మాడ్యూల్స్ 2 ఉంటాయి. అంటే ఒక ప్యాక్లో మీకు 2 ఉంటాయి. ఏంటవి? TX, RX. TX అనేది ట్రాన్స్మిటర్, RX అనేది రిసీవర్. సో ఇక్కడ మనం TX యూజ్ చేస్తున్నాము. ఎందుకని? మనం కీప్యాడ్లో ప్రెస్ చేసిన డేటా ట్రాన్స్మిట్ అవ్వాలి. ఫార్వర్డ్ అని ప్రెస్ చేసినప్పుడు అది ఫార్వర్డ్ అయ్యి డీకోడ్ దగ్గర డీకోడ్ అవుతుంది. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ డీకోడర్. రైట్ నౌ అగైన్ పవర్ సప్లై. ఎంత పవర్ సప్లై? 5 volts. 5 volts పవర్ సప్లై. నెక్స్ట్ HT12E. ఎందుకని? మనకి ఇక్కడ ఎన్కోడింగ్ కావాలి కాబట్టి వీఆర్ యూజింగ్ HT12E. దీనికి ఇన్పుట్ కీప్యాడ్ నుంచి. కీప్యాడ్లో ఏమున్నాయి? 4 బటన్స్. ఏంటా బటన్స్? ఫ్రంట్, రైట్, లెఫ్ట్, బ్యాక్. దోస్ ఆర్ ది 4 బటన్స్. నెక్స్ట్ దీని అవుట్పుట్ RF మాడ్యూల్కి ఇచ్చాము. RF మాడ్యూల్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్మిట్ చేస్తుంది సిగ్నల్ని. క్లియర్? సో దిస్ ఈస్ ది బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ఎన్కోడర్ ఆర్ ట్రాన్స్మిటర్. లేమన్ లాంగ్వేజ్లో ట్రాన్స్మిటర్, టెక్నికల్గా ఎన్కోడర్. I hope you understood this transmission section. Now I am going to explain circuit diagram. This is block diagram. Now I will be explaining circuit diagram. సర్క్యూట్ డయాగ్రామ్ మీకు చెప్పేటప్పుడు సీరియల్ కమ్యూనికేషన్, ప్యారలల్ కమ్యూనికేషన్ అని 2 టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి డీటెయిల్గా వీఆర్ నాట్ డిస్కసింగ్, బట్ అది చెప్తాను. సీరియల్ కమ్యూనికేషన్, ప్యారలల్ కమ్యూనికేషన్ అది అయిన తర్వాత మన సర్క్యూట్ దగ్గరికి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ A, పాయింట్ B, A అండ్ B. నేను A అనే పాయింట్ నుంచి B అనే పాయింట్కి ఒక డేటా పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8-bit డేటా. ఐ వాంట్ టు సెండ్ 8-bit డేటా ప్యారలల్లీ. ప్యారలల్, మీకు ప్యారలల్ సిరీస్ మీకు ఐడియా ఉందా? ప్యారలల్ అంటే ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ 4 bits అనుకోండి, 4 లైన్స్లో డేటా వెళ్ళాలి ప్యారలల్గా. ఎక్కడికి? రిసీవర్ దగ్గరికి. ఓకే, సో ఐ హ్యావ్ టు కనెక్ట్ 4 వైర్స్. 4-bit డేటాని నేను వైర్ ద్వారా ఇఫ్ పంపించాలి అంటే 4 వైర్స్ వాడాలి. మరి 8-bit డేటాను పంపించాలి అంటే ఐ హ్యావ్ టు యూజ్ 8 వైర్స్. అంటే ఇలా 8 వైర్స్ యూజ్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ ది ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఎట్ రిసీవర్ ప్లేస్. ఇది ప్యారలల్. ఫర్ ఎగ్జాంపుల్ అది 128-bit డేటా అనుకోండి, 128 కేబుల్స్ వేయాల్సి వస్తుంది. లేదా మనం RFతో చేసామనుకోండి, 128 ట్రాన్స్మిషన్ యూనిట్స్ పెట్టాలి, 128 రిసీవింగ్ యూనిట్స్ పెట్టాలి. ఫర్ ఇక్కడ నుంచి న్యూఢిల్లీ మనం డేటా ట్రాన్స్మిట్ చేయాలనుకోండి, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. పైగా ఏదైనా ఒక్క డేటా లైన్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, యూ విల్ గెట్ ది ప్రాబ్లం.
ఇన్ డేటా రిసీవింగ్. సో పాత రోజుల్లో ఇలా ప్యారలల్ వాడారు, బట్ నౌ సీరియల్ డేటా కమ్యూనికేషన్ నౌ యూజ్ చేస్తున్నాం. అందులో ఏమవుతుంది, ఇట్స్ సీరియల్లో డేటా సింగిల్ లైన్లో ట్రాన్స్మిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 బిట్ అనుకుందాం మనం. ఒకవేళ 1011 అనే డేటాని ఏ నుంచి బికి పంపించాలనుకోండి. సో సిరీస్లో ఇలా వెళ్ళిపోతుంది 1011 సింగిల్ లైన్లో మీకు డేటా వెళ్ళిపోతుంది. ఈ స్పీడ్ని బాడ్ రేట్ అంటారు. ఓకే, ఇవి కొత్త పదాలు, మీకు లేటర్ వి విల్ డిస్కస్. నేను మీకు చెప్తాను, ప్రస్తుతానికి అవసరం లేదు, ఊరికినే మీ ఐడియా కోసం చెప్పాను. సో ప్యారలల్ కమ్యూనికేషన్, సీరియల్ కమ్యూనికేషన్. ప్యారలల్ కమ్యూనికేషన్లో ఎన్ని డేటా ట్రాన్స్మిషన్స్ ఉంటాయో అంతవరకు మనం అన్ని రిసీవింగ్ దగ్గర కూడా వాడాల్సి వస్తుంది. సో సీరియల్లో సింగిల్ లైన్లో మనం డేటాను ట్రాన్స్మిట్ చేయొచ్చు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి. క్లియర్ నౌ? ఓకే, నౌ మన ప్రాజెక్ట్కి వద్దాం. మన ప్రాజెక్ట్లో ఎన్కోడింగ్, డీకోడింగ్ అని 2 సెక్షన్స్ చెప్పాను. మనందులో ఏమవుతుందంటే ఫస్ట్ ఎన్కోడింగ్. ఎన్కోడర్, ఎన్కోడర్లో ఫస్ట్ parallel data will be converted to serial data. అది మీరు గుర్తుపెట్టుకోండి, parallel data to serial. ఎన్కోడింగ్లో జరిగే ప్రాసెస్ అది. ఎన్కోడింగ్లో జరిగే ప్రాసెస్ ఏంటి, ప్యారలల్ నుంచి సీరియల్ కన్వర్ట్ అవుతుంది. ఏం కన్వర్ట్ అవుతుంది, డేటా. ఏం డేటా, నౌ వి విల్ సీ. నౌ వి విల్ డ్రా ది సర్క్యూట్ డయాగ్రామ్. నేను మీకు కాలింగ్ బెల్ సర్క్యూట్లో చెప్పాను, పైన రైల్ పాజిటివ్ యూజ్ చేస్తామని. సో పాజిటివ్, క్లియర్. నెక్స్ట్ డౌన్ ది నెగిటివ్. ఇప్పుడు ఐసి, ఏం ఐసి అది, వీఆర్ యూజింగ్ HT12E. HT12E అంటే ఎన్కోడింగ్ ఐసి. HT12E. నౌ ఏదైనా ఒక ఐసి తీసుకుంటే, ఏ ఐసి అయినా సరే, మీరు కొన్ని పాయింట్స్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి, పవర్ సప్లై, ఇన్పుట్, అవుట్పుట్, ఇవి మెయిన్. ఏ ఐసి అయినా ఫస్ట్ ఇంపార్టెంట్వి 3. పవర్ సప్లై పిన్స్, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఫస్ట్ థింగ్. అది ఏం ఇన్పుట్ ఏం అవుట్పుట్ తర్వాత వస్తుంది. బట్ ఏ ఐసీకైనా కామన్గా మనకి ఏంటంటే ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం మనం, అవుట్పుట్ ఏమొస్తుంది. కొన్ని ఐసీస్కి ఎనేబుల్ అని, కంట్రోల్ పిన్స్ అని ఉంటాయి, ప్రస్తుతానికి అవసరం లేదు. ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి. సో మన ఎన్కోడింగ్ ఐసి HT12E. వీటికి ఇన్పుట్ 4 బిట్ డేటా. గుర్తుపెట్టుకోండి, 4 బిట్ డేటా వీఆర్ గివింగ్ యాజ్ ఇన్పుట్. ఇక్కడ చూడండి 1 2 3 4. స్టూడెంట్స్ బి యాక్టివ్, చక్కగా వినండి. ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఐసీకి 4 బిట్ డేటా మనం ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నామంటే పుష్ బటన్స్ తోటి మనం డేటా ఇస్తాము. అంటే 4 బటన్స్ ఉంటే వీ విల్ బి ప్రెస్సింగ్ దీస్ బటన్స్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పుష్ బటన్ పెట్టాను. మీకు క్లియర్గా కనిపిస్తుందో చూడండి. నేను పుష్ టు ఆన్ బటన్స్ వీటికి కలిపాను. దేనికి, ఐసీ ఇన్పుట్ పిన్స్కి. ఐసీ ఇన్పుట్ పిన్కి నేను ఈ పుష్ బటన్స్ కలిపాను.
అయితే పుష్ బటన్స్లో స్విచ్ అంటే 2 పిన్స్ ఉంటాయి. మనం ప్రెస్ చేసినప్పుడు ఆ రెండు షార్ట్ అవుతాయి, క్లోజ్డ్ అవుతుంది అనమాట. నా స్విచ్లో ఒకటి నేను మైనస్ కలిపాను. మైనస్ అంటే ఇట్స్ జీరో డేటా. మైనస్ అంటే జీరో డేటా అంటే ఒక స్విచ్లో 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి నేను మైనస్ కలిపేసా, ఇంకొకటి ఈ ఐసీ పిన్కి కలిపా. అంటే నేను ప్రెస్ చేసినప్పుడు జీరో డేటా వస్తుంది. నా ఇక్కడికి రండి. ఐసీలో ఇనీషియల్గా 1 ఉండాలి. ఐసీలో ఇనీషియల్గా 1 అంటే ఇక్కడ 1. ఇనీషియల్గా 4 దగ్గర 1 ఉంది. నేను ఎప్పుడైతే ప్రెస్ చేశానో అది 0 అవుతుంది. యు గాట్ దిస్ పాయింట్. 1 ఉన్నది ప్రెస్ చేయగానే 0 అవుతుంది. అయితే ఇక్కడ ఈ డిజిటల్ సర్క్యూట్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీరు అది విన్నారో లేదో నాకు ఐడియా లేదు. అదేంటంటే పుల్ అప్, పుల్ డౌన్. ఈ పదాలు మీరు విన్నారా? పుల్ అప్ రెసిస్టర్స్, పుల్ డౌన్ రెసిస్టర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, కొంచెం ఇప్పుడు మనం డీప్గా వెళ్తున్నాం సబ్జెక్ట్స్లోకి, కాస్త జాగ్రత్తగా వినండి. డేటా పిన్స్ని మనం ఇనీషియల్గా ఒక బిట్ దగ్గర పెట్టాలి. అంటే 1 అనేది ఇప్పుడు నాకు అక్కడ కావాలి. ఓకే, దానికి మనం ఏం చేస్తామంటే పాజిటివ్ సప్లై దగ్గర వీ విల్ బి కనెక్టింగ్ ఏ రెసిస్టర్. ఏదైతే డేటా పిన్స్ మనం 4 ఇచ్చామో వీటికి ఒక హై వాల్యూ రెసిస్టర్ తోటి పాజిటివ్ సప్లైకి కలుపుతాము. పాజిటివ్ సప్లై కలిపేదాన్ని పుల్ అప్ రెసిస్టర్ అంటారు. అప్పుడు ఏమవుతుంది? ఇనీషియల్గా 1 డేటా వస్తుంది. అక్కడ 1 డేటా వస్తుంది ఇనీషియల్గా. ఎప్పుడు? పుల్ అప్ రెసిస్టర్స్ కలిపినప్పుడు. మీరు మీ నోట్బుక్లో పుల్ అప్ అంటే ఏంటి, పుల్ డౌన్ అంటే ఏంటి అని ఒక కాన్సెప్ట్గా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ నాకు 0 కావాలనుకో ఇనీషియల్గా నేను మైనస్ కలుపుతాను. దట్ ఈస్ పుల్ డౌన్. రైట్ నౌ నాకు అవసరం లేదు పుల్ డౌన్. ఇఫ్ ఇంకేదైనా సర్క్యూట్లో నాకు పుల్ డౌన్ కావాలనుకోండి, ఐ విల్ బి కనెక్టింగ్ రెసిస్టర్ టు ది మైనస్ సప్లై. దట్ ఈస్ పుల్ డౌన్. నౌ పుల్ అప్ వై ఐ యూజ్డ్. ఎందుకని? నాకు ఇనీషియల్గా 1 కావాలి, 1 డేటా కావాలి. నా ఎప్పుడైతే ప్రెస్ చేశానో ఈ గ్రౌండ్ పిన్కి అయ్యి అది 0 అవుతుంది. సో ఇవి ఏ, బి, సి, డి. అంటే ఇనీషియల్గా 1 అని చెప్పాను. అంటే 1 1 1 1 డేటా ఉంది. ఏ ప్రెస్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ 0 1 1 1. బి ప్రెస్ చేస్తే 1 0 1 1. సి ప్రెస్ చేస్తే 1 1 0 1. డి ప్రెస్ చేస్తే 1 1 1 0. క్లియర్? మీరు ప్రెస్ చేసే బటన్ బట్టి ఇక్కడ డేటా మారింది. ఆ డేటా ఏంటి? ఐసీకి ఇన్పుట్ ఇస్తున్నాం మనం. ఏ మోడ్లో ఇస్తున్నాం? ప్యారలల్ మోడ్. సో ప్యారలల్ డేటాని మనం ఇంజెక్ట్ చేస్తున్నాం ఐసీలోకి. అవుట్పుట్ యూ విల్ బి గెటింగ్ 1 0 1 1. ఒకవేళ ఇంకొక అవుట్పుట్ అనుకోండి 0 1 1 1. అది సీరియల్లో మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఈ ఐసీ ఏంటి? ప్యారలల్ ఇన్పుట్, సీరియల్ అవుట్పుట్. ఏం ఐసీ అది? ఎన్కోడింగ్ ఐసీ. నెంబర్ ఎంత? HT12E. HT12E అంటే ఎన్కోడర్. మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. HT ఏంటి? కంపెనీ కోడ్స్ అవి. ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూస్లో ఆ నెంబర్ ముందర ఏదైనా అడుగుతారా లెటర్స్ అవి ఏంటంటే కంపెనీ కోడ్స్ అవి. HT అనేది హాల్టెక్. హాల్టెక్ అనే కంపెనీ అది. హాల్టెక్ వాళ్ళు ఇక్కడ రాస్తాను, హాల్టెక్ ఇది వాళ్ళ ఐసీ. సో HT వాళ్ళు పెట్టుకున్న కోడ్.
మనకి ఇప్పుడు అంత అవసరం లేదు, జనరల్ నాలెడ్జ్ ఇది. సో మనం యూజ్ చేసింది ఎన్కోడింగ్ ఐసి, 4 స్విచ్చెస్ ఇచ్చాము, త్రూ పుల్ అప్ రెసిస్టర్స్. సో వెన్ ఎవర్ పుష్ బటన్ ఈస్ ప్రెస్ అక్కడ 0 డేటా ఫామ్ అవుతుంది. సో ఆ డేటా 0 అయి మిగిలినవన్నీ 1 1 అవుతాయి. ఇన్ కేస్ మీరు ఎట్ ఏ టైం 2 ప్రెస్ చేశారనుకోండి 0 0 1 1, 3 ప్రెస్ చేస్తే 0 0 0 1. సో ప్రస్తుతానికి మనం సింగిల్ ప్రెస్ డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ నేను డేటా రాశాను. ఈ డేటా ఈ ఐసి నుంచి వచ్చేసింది. దీన్ని మనం ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్కి ఇస్తాం. దిస్ ఈజ్ ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్. ఇది 434 మెగాహెర్ట్జ్ ఉంటుంది. రకరకాల ఫ్రీక్వెన్సీ ఉంటాయి. రైట్ నౌ మీరు జస్ట్ ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్. సో ఇక్కడ ఫామ్ అయినటువంటి సిగ్నల్ సీరియల్ కింద అవుట్పుట్ వచ్చి ఆర్ఎఫ్ మోడ్లో ట్రాన్స్మిట్ అయింది, ఆర్ఎఫ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఆర్ఎఫ్ మాడ్యూల్ ఏం చేసింది, డిజిటల్ సిగ్నల్ని ఆర్ఎఫ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి గాల్లో ట్రాన్స్మిట్ చేస్తుంది రేడియో వేవ్ కింద. ఇది ట్రాన్స్మిషన్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ మనం రోబో కోసం ట్రాన్స్మిటర్ కింద బటన్స్ వాడతాం. అంటే ఒక్కొక్క బటన్ ఒక్కొక్క మూమెంట్కి మనం ఇంటర్ఫేస్ చేస్తాం. లేటర్ దట్ ఐ డిస్కస్. సో ప్రస్తుతానికి ఏంటి, ట్రాన్స్మిటర్. ఈ బటన్స్ కానీ నొక్కినట్లయితే మనకి ఈ డేటా డిజిటల్ అవుట్పుట్స్ వస్తాయి. డిజిటల్ అవుట్పుట్స్ ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇంతవరకు దిస్ ఈజ్ పార్ట్ 3 వీడియో.